Sakis and Sakas, welcome to my channel PD with VSK. సో ఈరోజు మన డే 66. సో ఈరోజు అయితే కొంచెం బెటర్ దాన్ బిఫోర్ కాబట్టి నేను కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తాను అండ్ సింపుల్గా ఉండేవి ఎఫెక్టివ్గా ఉండేవి బాడీ మీద ఉండేవి చేస్తాను. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ వన్ క్యూట్ లిటిల్ స్టోరీ టుడే. అదేంటంటే ఈరోజు డాన్స్ క్లాస్కి వెళ్ళా కదా, లేట్గా వెళ్ళాను నేను. సో అక్కడికి ఒక చిన్న పాప వచ్చింది, ఎంత క్యూట్గా ఉందో తెలుసా, డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది. షీ స్టడింగ్ సెకండ్ క్లాస్ అనుకుంటా. తను అడిగాను హాయ్ అని చెప్పి అడిగితే అంత మంచిగా చెప్పిన వచ్చా ఏమంటే ఏం పేరు నీ పేరు అని అడిగితే హన్విక అని చెప్పింది. అండ్ షీ సో క్యూట్. అయితే మా మేడం నాకు తనకి నమస్కారం అండ్ బేసిక్స్ చెప్పమని చెప్పారనమాట. సరే అని చెప్పి ఓకే అని చెప్పి నేను చెప్తుంటే షీ హ్యాస్ సో క్యూట్, భలే చేసింది. మా మేడం చెప్పేసి వెళ్ళిన తర్వాత నేను చెప్పమన్నాను. నేను ఇంకా తనకి చెప్తూ లాస్ట్లో మా మేడం అడిగారు నువ్వు అక్క ఫ్రెండ్స్ అంటే అవును అని అంటుంది. ఎంత క్యూట్ గర్ల్, నా పేరు తెలుసా నీకు అని అంటే లేదు తెలీదు అని అంటే మరి ఎలా ఫ్రెండ్స్ అని చెప్పావు అని అన్నా. ఆలోచించింది. క్యూట్ గర్ల్. లాస్ట్లో వెళ్ళేటప్పుడు నాకు పప్పీ అంటే పప్పీ ఇచ్చింది, నేను ఇచ్చాను. సచ్ క్యూట్ స్టోరీ. ఐ రియల్ లవ్ హర్. మా మేడం కూడా అన్నారు నీకు చెల్లంటే నమ్మేస్తారు బికాస్ షీ సో క్యూట్. చిట్టి బుగ్గలతో భలే ముద్దుగా ఉన్నాడు. ఈరోజు జస్ట్ వాంట్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ యూ ఆల్. సో ఈరోజు అయితే నేను సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ కమ్ లెట్స్ డు టుగెదర్. ఓ సఖీస్ అండ్ సఖాస్, ఇప్పుడు ఈరోజు నేను చూపించే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హిప్స్ అండ్ థైస్ అండ్ స్టమక్ టమీ ఫ్యాట్ మొత్తం కరిగించే ఎక్సర్సైజెస్ అని ఇన్స్టాగ్రామ్లో చూశాను. సింపుల్ అండ్ ఎఫెక్టివ్, చేసేటప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంది బట్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇది నేను ఈచ్ 3 sets, ఈచ్ 10 అనమాట. అలా టోటల్ 30 చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. మొత్తం మనకి చూడటానికి అరే ఏముందులే చేసేయచ్చు అన్నట్టుగానే ఉంటుంది కానీ బట్ చేసేటప్పుడు మాత్రం ఇట్ వాజ్ ఎఫెక్టివ్. యాక్చువల్లీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అండ్ ఇది కూడా చాలా మంచిగా పనిచేసే ఎక్సర్సైజెస్. అండ్ చెప్పాను కదా ఈచ్ 10 అండ్ 30 వచ్చేసి చేయాలన్నమాట. అండ్ దీని తర్వాత ఇది థర్డ్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ ఇది చేసేటప్పుడే నాకు కొంచెం హ్యాండ్స్ దగ్గర ఇబ్బందిగా అనిపించింది. మేబీ డ్యూ టు బికాస్ ఆఫ్ నీకు కొంచెం వెయిట్ ఉండటం మూలన అలా అనిపించిందేమో, అందుకే కొంచెం అంత బ్రేక్ తీసుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు కొంచెం నాకు టాస్క్ లాగే అనిపించింది. యాక్చువల్లీ టాస్క్ ఇన్ ద సెన్స్ ఛాలెంజ్ లాగా అనిపించింది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. అండ్ ఇది చేస్తూ అందుకే కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను. అండ్ దట్టు ఇది చేసేటప్పుడు కొంచెం ఎవరికైతే హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. అండ్ దీని తర్వాత ఈ ఎక్సర్సైజ్ ఇది కొంచెం నాకు సింపుల్గానే అనిపించింది. 30 కాబట్టి సింపుల్గా అనిపించింది బట్ 30 కన్నా ఎక్కువ అయితే మేబీ సింపుల్గా అనిపించేది కాదేమో. ఇది కూడా నాకు ఛాలెంజ్ లాగే అనిపించింది, అందుకే కొంచెం ఈజీగా ఉందని ఫాస్ట్గా చేసా. యాజ్ యూజువల్ ఇది కూడా 10 చేశాను, అంటే 3 sets కదా, సో ఈచ్ 10 పడింది, 3 sets. సో మొత్తం 30 చేశాను ఇది కూడా. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది చేశాను. ఇది కూడా చూడటానికి ఏముందిలే అన్నట్టు అనిపించింది కానీ మీకు ఎక్కడైతే సైడ్ ఫ్యాట్స్ ఉంటుందో అది మొత్తం కరిగించడానికి చేస్తున్న ఎక్సర్సైజెస్ ఇది కూడా. సో ఇది కూడా చాలా బాగా పనిచేసింది అనమాట ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అందుకే అంత స్వెట్టిగా. ఇది యాక్చువల్లీ స్ట్రెచ్చింగ్ చేద్దామని చెప్పి లాస్ట్లో బోనస్లో ఊరికే చేశాను. ఇది కూడా 30 చేశాను. ఆల్రెడీ అలా ఉన్నాను కదా, ఇది కూడా కంప్లీట్ చేస్తే బెటర్ కదా అన్న వేలో ఆలోచించి చేసిన ఎక్సర్సైజ్ ఇది. సో టోటల్ మిగిలినవన్నీ 5 ఎక్సర్సైజెస్ ఏవైతే చూసారో, ఎవరైతే కింద పార్ట్ ఎక్కువగా ఉందనుకుంటారో ఈ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తాయంటో నేను కూడా ఇవే కంటిన్యూ చేస్తాను. చెమటలు చూసారా, నేను చేసేది 5 ఎక్సర్సైజెస్ అయినా సరే ఎంత బాగా పట్టినాయో. సో ఈ రోజుకైతే ఎక్సర్సైజ్ ఇవే, మెడిటేషన్ చేసుకొని ఛాలెంజ్. ఈరోజు నేను ఏదైతే ఎక్సర్సైజెస్ చేశానో అవన్నీ నేను ఇంతకుముందు చేయనవి, ఈరోజే ఫస్ట్ టైం చేసినవి. సో నాకు ఎక్సర్సైజెస్ అన్నీ ఛాలెంజ్ అనమాట. సో ఇప్పటికైతే మెడిటేషన్ చేసుకుందాం. కమ్ లెట్స్ డు మెడిటేషన్ టుగెదర్. సో కమింగ్ టు అవర్ మెడిటేషన్, యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్, మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ డే. ఎందుకంటే అదే మన మైండ్ని కామ్ చేస్తుంది. మీకు ఎక్కువ టైం లేదనుకోండి, ఐ విల్ గివ్ అ క్విక్ టిప్ అనమాట. మనకి ఎక్కువ టైం లేదు, లేదా మనం ఏదైనా కొంచెం రష్గా ఉన్నాం, కొంచెం ఏదో ఆలోచించేసి ఉన్నాము అంటే జస్ట్ డూ దీస్ సింపుల్ ట్రిక్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ.
ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని కూర్చున్న తర్వాత యూ జస్ట్ కామ్ యువర్ సెల్ఫ్, క్లోజ్ యువర్ ఐస్, డోంట్ థింక్ ఎనీథింగ్. మనం ఏమైనా పని చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ హ్యాక్ నేను యాక్చువల్లీ ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ చూసా. ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ, బట్ ఐ ఫాలో ఇట్. ఐ రియలీ ఫెల్ట్ గుడ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. వాళ్ళు ఏం చెప్పారంటే వెన్ యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ వర్క్, అలాంటప్పుడు సిట్ డౌన్ అండ్ థింక్ దట్ ఆ వర్క్ మీరు చేసేసారు, మంచిగా అందరూ మెచ్చుకున్నారు, లేదా ఆ వర్క్లో మీరు మంచిగా వెళ్తున్నారు, లైక్ యూర్ ట్రావెలింగ్ గుడ్, లేదా ఎక్కడికైనా వెళ్తుంటే యూర్ ట్రావెలింగ్ గుడ్ అని, లేదంటే ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఇంప్రెస్ చేయాలంటే మీరు మీ ప్రోడక్ట్ మంచిగా లైక్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు, లేదంటే వీఆర్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి వర్క్ చేసేటప్పుడు కోడ్ విషయంలో కానీ ఇలాంటి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు చేయాలనుకున్న పనులన్నిటినీ జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ యూ హ్యావ్ డన్ వెల్. ఇలా మంచిగా చేసామని, మంచిగా మనం ప్రాజెక్ట్ చేసాము, మంచిగా అచీవ్మెంట్స్ చేసాము, మంచిగా దిస్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రిక్. ఏదైతే జరగాలి అనుకుంటున్నాము ఈ రోజుకైతే ఇంతే. ఐ వాజ్ లైక్ నాకు నేను లెసన్ కాన్సెప్ట్ కూడా అలాగే కూర్చునేదాన్ని, బికాస్ ఐ నీడ్ దట్. నిన్న చేసినట్టు చేయాలనిపించింది ఈరోజు కూడా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్. If you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. And yeah, you know, my dear Sakkis and Sakkas, I always love you all. Stay tuned for tomorrow. Bye bye.